ఆంధ్రజ్యోతి అయినా రాసినా కానీ బాగానే ఉంటుంది. అట్లనే రాసుకోవాలి. మా పత్రికను కూడా మీరు ఎవరు వాడుకోకండి, మేము ఇట్లనే అబద్ధాలు చెప్తాము, అబద్ధాలే ప్రచురిస్తాము. సో కాబట్టి ఎవ్వరు వాడకండి అని చెప్పేసి. ఈనాడు పత్రిక అవసరమా మనకు? ప్రజలారా కింద కామెంట్ చేయండి ఒకసారి దయచేసి. కాంగ్రెస్ని జాకీలు పెట్టే కాంగ్రెస్ పెయిడ్ మీడియాని చాలా బాగా నిలదీశారు అన్న. అక్కడ నిలదీయడం ఏం లేదు బ్రదర్, వాస్తవాలను చెప్పిద్దాం. అంటే ఏ రకంగా అదైతే ఉందో ఆ వాస్తవాలు చెప్తా ఉన్నాం. మీరు కింద కామెంట్ చేయండి మిత్రులారా. చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈనాడు పత్రిక తెలంగాణకు అవసరమా, తెలంగాణలో చదవాల్సినటువంటి అవసరం ఉన్నదా, మీరు ఒకసారి కామెంట్ చేయండి. తెలంగాణలోనే కాదు, ఆ పత్రిక ఏపీకి కూడా, ఆంధ్రప్రదేశ్కి కూడా పెద్ద శని. ఈనాడు అనేటువంటి పత్రిక ఏపీకి కూడా పెద్ద శని. ఏపీ అభివృద్ధి కావాలన్నా ఈ ఈనాడు లాంటి పత్రికలను బొందబెడితేనే నిజంగా కూడా బాగుపడుతుంది. ఎందుకంటే ఇది ఒక పార్టీకి తొత్తుగా మారి, ఇప్పుడు సరే సాక్షి కూడా ఉన్నది, సాక్షి కూడా వైసీపీకి సంబంధించినటువంటి పత్రిక. ఆ డైరెక్ట్ వాళ్ళ మా పార్టీ పత్రికనని వాళ్ళు చెప్పుకుంటారు డైరెక్ట్, దాంట్లో ఏం అనుమానం లేదు. బీఆర్ఎస్ ఉన్నది, బీఆర్ఎస్ సంబంధించినటువంటి పత్రిక నమస్తే తెలంగాణ పత్రిక. ఇవి అటిటుగాని పత్రికలు ఉంటాయి. అటిటుగాని పత్రికలు ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇవన్నీ మీ స్వతంత్రంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు అని చెప్తాయి. కానీ జాకిలు పెట్టి లేపేది మాత్రం ఒక పార్టీకి, ఒక నాయకుడికి జాకిలు పెట్టి లేపుతూ ఉంటాయి. సో కాబట్టి ఈనాడు అనేటువంటి పత్రిక తెలంగాణకు అవసరమా? ఒకసారి దయచేసి మీరు చెప్పండి. మేము పచ్చరాతలను ఏమని పెడుతున్నారు, ఒక్క నిమిషం, మేము పచ్చ రాతలు రాస్తాం, మీరు మాత్రం చదవద్దు, మమ్మల్ని అడగొద్దు అని చెప్పేసి నిజంగా ఎగ్జాక్ట్ అదే చెప్పాను నేను. ఇప్పుడు నితీష్ చెప్పిందే చెప్పినా నేను. మేము పచ్చరాతలు రాస్తాం, మా ఇష్టం వచ్చినట్టు బురద తల్లుతాం, మా ఇష్టం వచ్చినట్టు ఎవరి మీదనైనా ఏ రకంగా రాస్తాం, మీరు మాత్రము ఎక్కడ కూడా వాటిని నిలదీయొద్దు, వాటి వెనకాల ఉన్నటువంటి అసలు వాస్తవాలను చూపించొద్దు. ఇది ఈనాడు ఆయన తరీకు, ఆయన పద్ధతి ఎట్లా ఉన్నది. అవసరమా చెప్పండి, ఇంకా చెప్పండి, మీ అభిప్రాయాలను చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ శంకర్ అన్న, వెరీ గుడ్ మార్నింగ్. నరేష్ నాయక్ అంటా ఉన్నాడు గుడ్ మార్నింగ్. సో నోవే అవసరం లేదని చెప్తా ఉన్నారు. వద్దు, ఈనాడు పత్రిక మనకు కావాలంటే వద్దు అని చెప్తా ఉన్నారు. ఎవరు ఎంఎన్ అఫీషియల్ కూడా అవసరం లేదు ఈనాడు పత్రిక అంటా ఉన్నారు. వెంకట్ కూడా నో బ్రదర్ అవసరం లేదు అని చెప్తా ఉన్నాడు. చెత్త పేపర్లు అని చెప్పేసి ప్రవీణ్ చెప్తా ఉన్నాడు. అలా అవసరం లేదు అని చెప్పేసి రాజు చెప్తా ఉన్నాడు. డి రాజు అవసరం లేదన్నా అని చెప్తా ఉన్నాడు. ఇక వద్దు అన్న అని చెప్పేసి బిఎంఎం అంట ఆ హ్యాండిల్ నుంచి పెట్టారు. అవసరం లేదు, వద్దు, ఈనాడు పత్రిక అవసరం లేదు. పాషా వచ్చేసి గుడ్ మార్నింగ్ శంకర్ అన్న, వెరీ గుడ్ మార్నింగ్ బ్రదర్. సో ఇంకా శంకర్ వర్మ వచ్చేసి ముఖ్యమంత్రి గారి మాటలు గమనిస్తే కాంగ్రెస్లో ఏదో జరుగుతుంది అని ప్రజలకు హింటిస్తున్నట్టు ఉన్నది అన్న అని చెప్తున్నాడు. నిజంగానే అనిపిస్తున్నది, అది దాంట్లో ఏం లేదు. సో స్వామి గారు, వెంకట స్వామి గారు ఏమంటా ఉన్నారు, తప్పుడు వార్తలు రాసినప్పుడు గల్లా పట్టి అడగాల్సిందే అన్న, అస్సలు ఈ ఆంధ్ర వాళ్ళ పేపర్స్ని, ఛానల్స్ని తెలంగాణలో బ్యాన్ చేయాలి అన్న, వీళ్ళు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా వార్తలు ఉంటాయి. 100% తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి విధంగా. ఇప్పుడు బనకచెర్ల అంశం వచ్చింది, ఈనాడు పత్రిక రాసినాడే బనకచెర్ల వల్ల ఏం నష్టమవుతున్నది తెలంగాణకి, గోదావరి నీళ్లు ఏ రకంగా ఎత్తుకపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని రాసిందా? ఈనాడు పేపర్ రాసిందా? ఆంధ్రజ్యోతి పేపర్ రాసిందా? టీవీ5 అనేటువంటి ఛానల్ చూపించిందా? మహాన్యూస్ చూపించలే. తెలంగాణకు సంబంధించి ఆడుకో ఈడుకో బనకచెర్ల మీద వెలుగు పత్రిక రాసింది. ఎందుకంటే మన తెలంగాణోడు కాబట్టి. సరే ఆయన ఏ పార్టీలో ఉండే, అది ఏ పార్టీ పత్రికనే కానీ, కాంగ్రెస్ పార్టీ పత్రికనే అది. కానీ ఆయన రాసిరు ఎందుకంటే తెలంగాణ కోసం అన్యాయం జరుగుతున్నది అన్నటువంటి బాధ ఉన్నది కాబట్టి. కానీ వీళ్ళు అట్లా ఉండదు. సో కాబట్టి బరాబర్ అట్లాంటి విషయాల్లో అడుగుదాం, ఏం అనుమానం లేదు, డౌట్ లేదు, అడగాల్సిందే. అప్పుడు ఈయన కాపీరైట్లు గీపీరైట్లు ఏం చేయలేవు మనలా. సో ప్రజల కోసం పత్రికలు అని ఒకప్పుడు అనుకునేవారు, కానీ ఇప్పుడు పార్టీల కోసం పత్రికలు అని వచ్చాయి. బ్యాన్ ఏబిఎన్, టీవీ5, ఈనాడు 100%. పార్టీలు ఏం చెప్తే అవి రాసే కాడికి వచ్చింది చివరికి ఇప్పుడు పత్రికల పరిస్థితి. సో అన్న నక్కలగండి ప్రాజెక్టులో మునిగిన విలేజ్ల గురించి చెప్పు అన్న. తప్పకుండా చెప్తాం మిత్రమా, దాని మీద కూడా మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అన్న, తెలంగాణలో ఆ ఈనాడు పత్రిక అవసరం లేదు, వరస్ట్ పేపర్ ఈనాడు బ్యాన్ చేయండి. ఆ పేపర్ ఓనర్స్ తప్పు లేదు అన్న, అందులో పని చేస్తున్న మన వాళ్ళకి సిగ్గులేదు. అంటే మన వాళ్ళు ఏం చేస్తారు బ్రదర్, ఇప్పుడు పొట్టకూటి కోసం ఏడైంత ఉపాధి దొరికితే ఆ పని చేస్తూ ఉంటారు. సో అందులో కూడా తెలంగాణ వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈనాడు పత్రిక అవసరం లేదు. ఫైనల్గా ఈనాడు పత్రిక తెలంగాణ ప్రజలకి అక్కరకు లేదు, మనం కూడా దాన్ని చదవము. కానీ తెలంగాణ
మనకు అన్యాయం జరిగినప్పుడు, మన నీళ్ళ మీద విషపు రాతలు రాసినప్పుడు, మన హక్కుల మీద విషపు రాతలు రాసినప్పుడు బరాబర్ గల్లాబట్టి ఈనాడు పత్రికనైనా ఎవరైనా ఎంత పెద్ద మోచవారైనా కానీ అడుగుడే, దాంట్లో ఏమీ అనుమానం లేదు. కానీ రెగ్యులర్గా అయితే మనం అసలు ఈ స్క్రీన్ మీద చూపే ఈనాడు పత్రికను, మనకు దరిద్రం పోయింది.